ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. మీ టీం నుంచో 4 వస్తారు, మీ టీం నుంచో 4 వస్తారు. ఓకే సూపర్. 4 మేధావులు ఈ టీం నుంచి, 4 మేధావులు ఈ టీం నుంచి వచ్చారు మీ టీంని కాపాడడానికి. సో వీళ్ళు ఆడుతున్నప్పుడు మీరు ఎవరైనా హింట్లు ఇవ్వచ్చు, మీరు ఎవరైనా ఆన్సర్ చెప్పచ్చు. మీరెవరు ఆన్సర్ చెప్పినా వాళ్ళ షో మొత్తం వాళ్ళని పంది అని పిలుస్తాం అనమాట. ఓకేనా? వెరీ గుడ్. అండ్ మీలో కూడా ఒకరికొకరు మీరు ఆన్సర్ ఇవ్వకూడదు. అండ్ నేను అడిగిన టాపిక్ మీద మీరు ఆన్సర్ చేసిన తర్వాత ఆన్సర్ రిపీట్ అవ్వద్దు, ఆన్సర్ చెప్పడానికి టైం తీసుకోవద్దు, అండ్ తప్ప ఆన్సర్ ఇవ్వకూడదు. ఇది ఏది జరిగినా ఈ 3 కూర్చుంటారు. కూర్చుండిపోయిన తర్వాత మీ టీంలో అలా 4 కూర్చుండిపోతే కనుక మీ టీం ఓడిపోతుంది. రెడీయా? సూపర్. చాలా ఈజీ అండ్ సింపుల్ టాపిక్ తో స్టార్ట్ చేద్దాం. సినిమా తీయడానికి ఏమేం కావాలి? కెమెరా. ఆర్టిస్ట్ కావాలన్నా. మైక్ కావాలి. మైక్ ఎందుకు కావాలి? చెప్పాలి కదా. డైరెక్టర్ కావాలి ముందు కదా. మేకప్ ఆర్టిస్ట్. మేకప్ ఆర్టిస్ట్ కావాలి. పండు హీరోయిన్ కావాలి. హీరో కావాలి. హీరో కావాలి. ఆర్టిస్టులు కావాలి. కూకో. లైట్స్ కావాలి. అంకుల్ వాట్ యు సే? యాక్షన్ చెప్పడానికి బోర్డు కావాలి. క్లాప్ బోర్డ్. ఎంటర్టైన్మెంట్ కావాలి. అదే వస్తువు అదేమన్నా? స్క్రిప్ట్. ఎంటర్టైన్మెంట్. స్క్రిప్ట్ కావాలి. స్టూడెంట్స్ కావాలి. ఆడియన్స్. సినిమా షూటింగ్ ఆడియన్స్ కావాలా? బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కోసం. ఓ యు కేమ్ దట్ వే. ఐ కేమ్ ఫ్రమ్ ORR. మ్యూజిక్ డైరెక్టర్. వెరీ గుడ్. జనరేటర్ కావాలి. వెరీ గుడ్. కెమెరా కావాలి. కెమెరా అయిపోయింది రో. రిలేషన్స్. డాడీ. ఓకే చెప్పు. మమ్మీ. మమ్మీ. అనుకున్నా. పెద్దమ్మ. పెద్దమ్మ. పెదనాయనా. పెద్ద మమ్మీ. కూకో. No, come on, yeah, because I don't know you. Like no, why? No, it's like you. కూకో. ఆయన కూర్చున్నారు బాబు, ఇద్దరు కూర్చున్నారు అక్కడ. కూర్చో తల్లి. బావా. బావా. సాలే. తెలుగు చాలే భయ్యా. బావా, బావమరిది. చెల్లెమ్మ. చెల్లేమా. ముస్తోడి కావాలా. తాత కావాలన్నా. తాత అని చెప్పొచ్చు కదా. నాన్నమ్మ. నానమ్మ. పెద్దమ్మ. కూకో. పెదనాన్న. ఒక్కడే వీలు. బాబాయ్. బాబాయ్. అత్తమ్మ. రే గట్టిగా చెప్పరా, నీకు దండం పెడతారా? అత్తమ్మ. అత్తమ్మ. అన్నయ్య. అన్నయ్య. తమ్ముడు. పిన్ని. పిన్ని. మామ్స్. మై మామ. రే నువ్వు ప్రతిదీ తేడా చెప్తారా? మామ్స్ కాదరా, మామయ్య. మామయ్య. నువ్వు నా పక్కన నేను ఎప్పుడేం చేయలేడు మామా. బామర్ది. కూకో. నూనెలో వండేది, నూనెతో వండేది. వడ. గారెలు. వడకి గారికి ఏంటి తేడా? వడ అంటే లోపలికి అన్నం ఉండదు, గారి అంటే కన్నం ఉండదు. అది కాదమ్మా. వడ అంటే ఇటు నుంచి కన్నం ఉంటుంది, గారె అంటే అటు నుంచి కన్నం. ఏదైనా కన్నం వేరేగా ఉంటుంది. నూనెతో వండేది. మైసూర్ బోండా. మైసూర్ బోండా. పునుగులు. పునుగులు. 2 ప్లేట్ పునుగులు. చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై. మిర్చి. మటన్ ఫ్రై. నూనెతో వండేది అంటే నూనెలో వేయించాలని గ్యారంటీ అవసరం లేదు, నూనె వాడేది. నూడిల్స్. జంతికలు. దోశ. అప్పడం. కారపూస. పకోడి. వంకాయ ఫ్రై. పకోడి. జంతికలు. జంతికలు ఇప్పుడే కదా చెప్పావు. నువ్వే జంతికలు చెప్పి అప్ప ఇది మొట్టమొదటిసారి వాళ్ళ ఆన్సర్ వాళ్ళే చెప్పుకున్నారు. కూర్చోండి అన్నయ్య. వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్స్. ఎస్, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. సూపర్ భయ్య, వెల్ డన్, వెల్ ప్లేడ్. కూర్చోండి. ఇప్పుడు మనం జాము మామూలుగా నోట్లో పెట్టుకుని తినడం కామన్ కాబట్టి ఈ జామ్ ని మూతి చుట్టూ రాసుకుంటాం. మూతి చుట్టూ రాసుకుని హ్యాపీగా అని క్లీన్ చేస్తాం. ఈ క్లీన్ చేస్తున్న ప్రొసీజర్ లో చక్కగా మనకి తెలిసిన పద్యాలు చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, అలా రావాలన్నమాట. మీ పద్యాల్లో ఏమైనా క్లారిటీ కావాలంటే సీనియర్ మోస్ట్ సిటిజన్ ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ, ఆ గురువు గారు రండి. నాన్న బంగారు రా. వెరీ గుడ్ రా. ఇప్పుడు ముందు ఆంటీతో స్టార్ట్ చేద్దాం.
ఓకే జామ్ రాసుకోమా. హలో చేత రాసుకోవచ్చు, ఇది ఎలా ఎవరు చెప్పారు? అనవసరంగా ముక్కు కూడా రాసుకోవచ్చు, చూసి అందులో ప్లేట్లు వెళ్ళేటి. ఇప్పుడు ఫస్ట్ నుంచి తీసుకోమా, ఇలా తీసుకుని మూడు చుట్టూ రాసుకో. ఇప్పుడు పోయింది, రాసుకో. అమ్మా ఇగో ఇలా తీసుకుని నువ్వు నోరు తెరవకమ్మా, నోరు తెరవకు. అది వెరీ గుడ్. ఇప్పుడు వెళ్ళి కూర్చొని అన్నాను ఆన్సర్ వచ్చే నువ్వు రెడీ. అయ్యో అయ్యో ఉప్పు కప్పురమ్మ చెప్పమ్మా. కరెక్టే అయిపోయిందా? కరెక్టే. ఓకే ఓకే. నెక్స్ట్ పెదనాన్నకి ఏమిద్దాం? గంధము పూయరుగా. భయ్యా మీసారికి రాసుకో. నేలకి బయటే ఉంచు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. తర్వాత అక్కడ వరకు. అదా ఏంటో జామ్ అడ్డం పడుతుంది ఆపేసాడు ఆయన. అక్కడ వరకు వచ్చు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. How I wonder what you want. Up above the world so high. Twinkle twinkle little star. తలకాయ. సరే తెలుసు చెప్పు. చిట్టి చిలుకమ్మ చెప్పు. చిట్టి చిలుకమ్మ అమ్మ కొట్టిందా? చిట్టుకెళ్ళారు. మైక్ నాకీకు. మేడం గారు రాసుకోండి. జానీ జానీ. ఈటింగ్ షుగర్. నాలుగేది? ఈటింగ్ షుగర్. అప్పబోదు వరల్డ్ సైడ్ టింగిల్ టింగిల్ ఇటు సార్ నాన్న. అది చెప్తున్నా చెప్తా. జానిగా జానిగా ఏందయ్యా అబద్ధాలు చెప్తావురా నువ్వు? నాలుగు లేదు, నాలుగు కావాలంట. టెల్లింగ్ లైస్ నో పాపా. ఈటింగ్ షుగర్ నో పాపా. ఓపెన్ యువర్ మౌత్. నువ్వు పద్యాలు పోయాలు కట్టాలి. హ్యాపీగా మంచి పాట పాడు. ఓకే దా పూసేయి, మొత్తం పూసేయి. అది పూసాడంటే మీరు ఉన్నారు చూడండి. నీతో నేను డాన్స్ పాట కావాలంట. నాలుగు పెట్టి ఆ మ్యూజిక్ టెన్ ఆ మ్యూజిక్ సూపర్ మచ్. వచ్చా పాట కొంచెం రాసుకో. రెడీ పాడు. తీసుకోండమ్మా, తాంబూలాలు తీసుకోండి. వెరీ గుడ్, సూపర్. మీ ఇద్దరు అమ్మాయిలు మీకు ఎవరైతే జామ్ రాశారో ప్లేట్ లో ఉన్నదంతా తీసి ఆవిడకి రాసేసేయండి. మిగతా అబ్బాయిలు మీరు వెళ్ళి క్లీన్ చేసుకోండి. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? నియోజకవర్గంలో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. చెవి చూడు ఎంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. రాజు తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడండి.